జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం భాగవత పురాణంలోని నవమ స్కందంలో గల అంబరీషుడి యొక్క కథ గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశానికి చెందిన నాభాగుడు అనే రాజు యొక్క కుమారుడు అంబరీషుడు. పరమ భాగ్యశాలి అయిన అంబరీషుడు అనంతమైన సంపదలను వృద్ధి చేశాడు. కానీ అంబరీషుడు ఈ భౌతిక సంపద అంతా తాత్కాలికమే అని భావించి ఐశ్వర్యం పట్ల శ్రద్ధ చూపకుండా శాశ్వతుడు నిత్యుడు అయిన శ్రీ మహావిష్ణువునే నిరంతరం పూజించేవాడు. అంబరీషుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడు. నిరంతరం శ్రీహరి యొక్క స్తోత్రాలను కథలను వింటూ శ్రీహరినే మనస్సునందు నిలుపుకునేవాడు. అంబరీషుడి పత్ని కూడా భక్తురాలే. అతనికి నిరంతరం పూజా కార్యక్రమాల్లో చేదోడువాదోడుగా ఉండేది. వారిద్దరూ ఒకసారి 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకొని సంవత్సరం పాటు ఇద్దరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సంవత్సరం పూర్తి అయింది. ఇక చివరి ఏకాదశి నాడు 3 రాత్రులు ఉపవాసం చేసి యమునా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని సర్వ ఉపచారాలతో పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోవులను దానం చేశారు. బ్రాహ్మణులు భోజనం చేసి తృప్తి చెందిన తర్వాత తాను కూడా భుజించి ఏకాదశి వ్రత పారణకు సిద్ధపడ్డాడు. అనగా ద్వాదశి గడియలు వెళ్ళేలోపు భుజిస్తేనే ఏకాదశి వ్రతానికి ఫలితం ఉంటుంది. అందుచే భోజనంను స్వీకరించడానికి సిద్ధపడగా ఇంతలో మహాయోగి అయిన దూర్వాస మహర్షి విచ్చేశారు. అంబరీషుడు దూర్వాస మహర్షిని ఆహ్వానించి అతనికి తగు సేవలు చేసి భోజనానికి విచ్చేయమని ప్రార్థించాడు. అది విని దూర్వాస మహర్షి యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి ధ్యానంలో మునిగిపోయాడు. ఇంతలో ద్వాదశి గడియలు ముగుస్తుండటం చేత అంబరీషుడు సందిగ్ధంలో పడి ఏమి చేయాలో అర్థం కాక బ్రాహ్మణులను సంప్రదించాడు. ద్వాదశి గడియలు ముగిసే లోపల భోజనాన్ని స్వీకరించకపోతే సంవత్సరం చేసిన ఏకాదశి వ్రతంకి ఫలితం ఉండదు. అలా అని భోజనాన్ని స్వీకరిస్తే దూర్వాస మహర్షిని అవమానించినట్లు అవుతుందని తన పరిస్థితిని వారికి తెలియచేసి పరిష్కారాన్ని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు ఆలోచించి తులసి తీర్థంను తీసుకోవడం ద్వారా ద్వాదశి పారాయణం పూర్తి అవుతుందని చెప్పారు. అప్పుడు అంబరీషుడు శ్రీహరిని మనసునందు తలచుకొని తులసి తీర్థంను స్వీకరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన దూర్వాస మహర్షి విషయం తెలుసుకొని కోపం చెంది తనని భోజనానికి పిలిచి అవమానించారని భావించి ఆవేశముగా తన జటాజూటం నుండి ఒక రాక్షసుణ్ణి సృష్టించి ఆ రాక్షసుణ్ణి అంబరీషుడి మీదకి పంపాడు. అంబరీషుడు దూర్వాస మహర్షిని క్షమించమని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో శ్రీ మహావిష్ణువుని జపిస్తూ అలాగే ఉండిపోయాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ఆకాశం నుండి వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించి దూర్వాస మహర్షి వైపు తిరిగింది. తనను వెంబడిస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి దూర్వాస మహర్షి భయపడి ముల్లోకాలకు పరిగెత్తాడు. బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి బ్రహ్మదేవుని తనని సుదర్శన చక్రం నుండి రక్షించమని కోరగా బ్రహ్మ తనకు సుదర్శన చక్రాన్ని ఆపే శక్తి లేదని పరమశివుని వద్దకు వెళ్ళమని చెప్పాడు. అప్పుడు దూర్వాస మహర్షి పరమశివుని వద్దకు వెళ్ళి శరణు కోరగా సుదర్శన చక్రాన్ని ఆపగలిగే శక్తి శ్రీ మహావిష్ణువుకి మాత్రమే ఉందని చెప్పాడు. అప్పుడు దూర్వాస మహర్షి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి శరణు కోరి నా అపరాధంను క్షమించి నన్ను రక్షించమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దూర్వాస మహర్షితో ఈ విధంగా తెలియజేశాడు. నేను భక్తులకు పూర్తిగా వసుడను. నాకు భక్తులు అత్యంత ప్రియులు. నేను ఎల్లప్పుడూ వారి మనసులోనే ఉంటాను. అటువంటి నా పరమ భక్తుడైన అంబరీషుణ్ణి నేను ఎట్లా విడిచిపెట్టగలను? అయినా నీ రక్షణ కొరకు ఒక ఉపాయం చెబుతాను. అంబరీషుడికి మాత్రమే ఈ సుదర్శన చక్రాన్ని ఆపగలిగే శక్తి ఉంది. నీవు అంబరీషుని వద్దకు వెళ్ళి ప్రసన్నం చేసుకోవడం వల్ల మాత్రమే రక్షింపబడతావు అని చెప్పాడు. అది విని
శ్రీ మహావిష్ణువుకి దుర్వాసురుడు నమస్కరించి మరలా అంబరీషుడి వద్దకు వచ్చి పాదాల మీద పడి క్షమించమని కోరాడు. దుర్వాసుడు అంతటి మహర్షి తనను శరణు కోరగా అంబరీషుడు దుఃఖము చెంది, ఓ సుదర్శన చక్రమా, నీవు అత్యంత శక్తివంతమైన వాడువు. నీకు చేతులు జోడించి నమస్కరించుచున్నాను. ఈ మహర్షిని వదిలిపెట్టి రక్షించు అని ప్రార్థించగా సుదర్శన చక్రం శాంతించి వెనుకకు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాస మహర్షి తన అహంకారానికి సిగ్గుపడి మరలా అంబరీషుణ్ణి క్షమించమని కోరాడు. జితేంద్రుడు అవడం వల్ల అంబరీషుడు మరలా దుర్వాస మహర్షిని సేవించి భోజనాన్ని స్వీకరించమని చెప్పి, ఆయన భోజనం స్వీకరించిన తరువాత అంబరీషుడు కూడా భోజనాన్ని పూర్తి చేసి ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు. ఈ విధంగా అంబరీషుని యొక్క వృత్తాంతాన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియచేశాడు. అంతేకాకుండా అంబరీషుడి వృత్తాంతాన్ని చదివిన వారికి వినిన వారికి కూడా పాపాలన్నీ తొలగిపోయి అహంకారం తొలగిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా సుఖమహర్షి తెలియజేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో వేరొక భాగవతోత్తముని కథతో మీ ముందుకు వస్తాను. ఈశ్వరి గుడిమెట్ల.